తమిళనాట అమ్మ జయలలిత తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్నది ఎవరికంటే తలైవా రజనీకాంత్కే. ఈ జాబితాలో 3వ ప్లేస్లో తల అజిత్ ఉంటాడు. ఇదిలా ఉంటే సూపర్ స్టార్కు అమ్మకు కొన్ని సందర్భాల్లో పూడ్చలేని గ్యాప్ వచ్చింది. వీరిద్దరి గురించి ఓ ఆసక్తికరమైన కథనం ప్రచారంలో ఉంది. చెన్నైకి చెందిన గాయత్రి శ్రీకాంత అనే నేత్రవైద్య నిపుణురాలు ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అనే పుస్తకంలో దాని గురించి వివరించారు. ఆమె రాసిన కథనం ప్రకారం ఓసారి రజనీకాంత్ కారులో వెళ్తుండగా ట్రాఫిక్ ఆగిపోయింది. ఎందుకు ట్రాఫిక్ ఆగింది అని రజనీకాంత్ ప్రశ్నించగా సీఎం జయలలిత ఆ దారిలో వస్తున్నారని, అందుకే ముందు జాగ్రత్తగా ట్రాఫిక్ ఆపేశామని అక్కడున్న ట్రాఫిక్ పోలీస్ చెప్పాడట. ఆమె ఎంతసేపట్లో వస్తారని రజనీ ప్రశ్నించగా తెలియదని, బహుశా అరగంట కావచ్చని అతడు సమాధానమిచ్చాడు. అప్పటి వరకు ట్రాఫిక్ పంపాలని రజనీకాంత్ చెప్పారు. తమకు ట్రాఫిక్ ఆపేయాలనే ఆదేశాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. దీంతో రజనీకాంత్ కారులో నుంచి బయటకు దిగి సమీపంలో ఉన్న బడ్డీ కొట్టు దగ్గరకు వెళ్లి సిగరెట్ కొని వెలిగించి పక్కన ఉన్న స్తంభానికి ఆనుకుని తాపీగా తాగడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు రజనీకాంత్ రోడ్డు మీద కనపడితే అభిమానులు ఊరుకుంటారా? క్షణాల్లో వేలాది మంది గుమికూడారు. ఫలితం ఆ దారిలో వస్తున్న జయలలిత ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారు.